మీకు అది ఒక పాయింట్. అప్పుడు ఎప్పటికీ అసలు రాజకీయాల్లోకి రాకుండా ఆ టైంలోనే వచ్చారు ఇంట్లో ఉన్న ఇద్దరు. ఎప్పుడైతే సీఎం అయిపోయిన తర్వాత వాళ్ళు కాదనుకున్నారా అనేది వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి అది నాకు తెలియదు. కానీ నేను నమ్మేది ఏంటంటే ఆ టైంలో ఎప్పుడైతే వీళ్ళిద్దరైతే వచ్చారో జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి వేళల్లో జగన్ని చూసుకోవటానికి వాళ్ళందరూ వచ్చారు అనేది నేను నమ్ముతున్నాను. రైట్. మీరు వ్యూహం స్టార్టింగ్ అంటే సాధారణ కథ అంతా నేను అడగను, కానీ వ్యూహం స్టార్టింగ్ పాయింట్ జగన్ తండ్రి చనిపోయిన తర్వాత నుంచి బిగిన్ అవుతుందా, లేకపోతే జగన్ తండ్రి చాటున ఉంటూ కరప్షన్ చేశాడు జైలుకి వెళ్ళాడు అనేటువంటిది కూడా ఉంటుంది? ఇది కేవలం ఇప్పుడు ఇది జగన్ గారి బయోపిక్ సినిమా కాదండి. జగన్ గారి బయోపిక్ అంటే మీరు చెప్పిన ఉదంతా రావచ్చు. ఇది నేను కేవలం ఒక పెద్ద లీడరు సడన్గా చచ్చిపోయినప్పుడు క్రియేట్ అయిన ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ని భర్తీ చేయడానికి ఎవరెవరు ఎలాంటి వాళ్ళ ఎజెండాలతో వ్యూహం పన్ను ఉండొచ్చు, వాటి మూలాన ఎలాంటి పర్యవసనాలు వచ్చినాయి అని చెప్పడానికి ఒక పొలిటికల్ థ్రిల్లర్ దాంట్లో నేను డిజైన్ చేశాను స్క్రిప్ట్. అది అబ్సల్యూట్గా వైఎస్ఆర్ గారు పోకముందు జరిగింది ఏది కూడా దీంట్లో ఉండదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, రాజశేఖర రెడ్డి మోస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళిద్దరి మధ్యలో జగన్ ఎమర్జ్ కావడం అన్నటువంటిది మీ దృష్టిలో, ఇప్పుడు వ్యూహం దృష్టిలో చూస్తే ఎలా సాధ్యమైంది? అంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు, మరిచెన్నారెడ్డి కొడుకు అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకుగా మిగిలిపోకుండా ఎట్లాగా ఇట్లాగా వచ్చాడు, అది కూడా అవతల ఒక హైయెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండగా అని మీకు అనిపించింది? ఇప్పుడు 100% దానికి బేసు సడన్ డెత్ ఆఫ్ వైఎస్ఆర్, అది ఫస్ట్ బేస్. సెకండ్ ఇంకా మోర్ ఇంపార్టెంట్ బేస్ ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అన్నట్టు ఇంత ఎక్స్పీరియన్స్ పాలిటీషియన్స్ ఉన్నప్పుడు తన సొంత పార్టీలోనే జగన్ గారిని అంత సీరియస్గా తీసుకుని ఉంటారు అంతవరకు, రాజశేఖర్ ఉన్నంత వరకు. వాళ్ళ